వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్ రావు నాతో ఉన్నారు. దయాకర్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పేరుకే కానీ పెద్ద చేయడానికి పనే ఉండదు అంటారు, నిజమేనా? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నేను పార్టీ అధ్యక్షుడే. ఇద్దరు కోఆర్డినేషన్ చేసేందుకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెట్టడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. మీరు ఆగంలో కూడా కొంత అసంతృప్తికి లోనైనట్టున్నారుగా, అధ్యక్షుడు కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్. అధ్యక్షుడు ఇచ్చినప్పుడు నేను మా నాయకుడిని, నాకు అధ్యక్షుని ఎందుకు నాకు కష్టపడ్డా అది ఇది నేను అడిగినా తప్ప అంత కొంతమంది నన్ను కావాలని వ్యతిరేకించడం కూడా. మీరంటే కొంచెం భయపడతారా చంద్రబాబు? అంటే మంచితనంగా నేను పార్టీలో కూడా కొంతమంది నాకు వ్యతిరేకం ఉంటారు కదండి. నేను ఎదిగితే ఇబ్బంది అవుతుందని వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు నన్ను. కావాలని దయాకర వస్తే మాకు ఎందుకంటే అక్కడ సమస్య మీద కలుపుకోలేరా కొంతమంది? కలుపు ఎసుంటోళ్ళకైనా కూడా ఇబ్బంది ఉంటుంది. నేను ఆర్గనైజేషన్ లో బాగా చేస్తా. ఇలా వరంగల్ మీటింగ్ సక్సెస్ చేయటంలో నా పాత్ర ఉన్నది, కరీంనగర్ లో మీటింగ్ సక్సెస్ చేయటంలో నా పాత్ర ఉన్నది. జిల్లా పార్టీ సక్సెస్ కు ఐదాంట్లో కొంత కారణం నేను కూడా ఉన్నా. జిల్లాలో దయాకర్ రావు దొరన్న అని లేకపోతే దయన్న అని పిలిపించుకుంటారు. అట్లా పిలిపించుకోవడం చాలా ముచ్చట పడతారు. దయన్న నన్ను వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు దయన్నే అంటారు. దొరాన్ని కూడా పిలిపించుకుంటారంట. దొరాని అన్నారు, మా ఊర్లో విలేజ్ లో అంటారు. వెనకటి నుంచి వచ్చింది కాబట్టి అది అంటారు అంతే తప్ప నాకు జిల్లా మొత్తం కూడా ఎర్రబెల్లి దయన్న పిలుస్తారు. పెద్దోడు చిన్నోడు దయన్న పిలుస్తారు. ఆ ప్రేమ అభిమానం ఉంటుందే కదా పిలిచేది. ఎవరిని పిలుస్తారు ఇవాళ రేపు? అసెంబ్లీలో సస్పెండ్ అయ్యి ఒకటి ఏం సాధించలేకపోయారు దయాకర్ రావు గారు. హరీష్ రావు తీవ్ర విమర్శ చేస్తారు. సస్పెండ్ అయిన మీకు ఇంత సీనియర్ లైన్ నోటీస్ ఇచ్చే అర్హత లేదు అనే విషయం తెలియదా మీకు? నోటీసు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇవ్వద్దనే ముచ్చట్లేదు. సస్పెండ్ కాని వాళ్ళు కూడా మేము పోయి నోటీస్ ఇద్దామంటే ఎందుకు ఆపిండు? గేట్ కార్డ్ ఆపారు కదా. 8:30కే మనం అరెస్ట్ చేసి పెట్టుకోలేరు. మిమ్మల్ని లాబీలో కూడా రానియలేదు. మీ లోపల పోయి లెటర్ ఇచ్చాను కూడా అవకాశం ఇవ్వలే. సస్పెండ్ కానోళ్ళు ఉన్నారు, సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో టీటీడీపీ భయపెట్టగలుగుతుందని భావిస్తున్నారా టీఆర్ఎస్ ప్రభుత్వం? తప్పకుండా టీడీపీ రేపు కాంగ్రెస్ పార్టీ పక్కకు పోతుంది, టీడీపీ ముందుంటుంది చూడండి మీరు. కానీ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే కనుక తెలంగాణ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లాగా ఫోర్స్ చేయగల నాయకుడు కానీ డబ్బులు ఖర్చు పెట్టగల నాయకుడు కానీ లేనప్పుడు ఏపీ పార్టీ ఇచ్చే నిధులతో ఎన్నాళ్ళు మీరు ముందు? ఏపీ నిధులు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నారు. మేము 4-5 కోట్లు ఇచ్చాం, మా జీతాలు ఇచ్చాం, మా ఫ్రెండ్స్ అందరినీ చందాలు వసూలు అడిగి ఇచ్చాం. మనిషిని తీసుకున్నాం, పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేసుకున్నాం. పార్టీ సపోర్ట్ చేయదా అండి? ఆయన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇష్యూ వస్తే ఎందుకు సాయం చేయడు? ఆంధ్ర పార్టీ అని అంటున్నారు. తెలంగాణ వాళ్ళు ఇస్తలేదా పార్టీకి? తెలంగాణ వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు పార్టీకి. ఇలా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అని ముద్ర పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాను ఆంధ్ర పార్టీ కాదు. ఒక చంద్రబాబు మీద గౌరవం ఉన్న తెలంగాణ ప్రజలు కొన్ని ఇష్యూస్ లో మీకు ఇబ్బంది అవట్లేదు దయాకర్ రావు గారు? ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు అసెంబ్లీలో మీకును అక్కడ వైసీపీకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. వైసీపీకి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మా తెలుగుదేశం పార్టీకి అవినీతి ఆరోపణలు ఉన్నాయా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణ డెవలప్మెంట్ అయింది, మంచిగా చేసింది అనేది ఇప్పటికీ ప్రజలలో ఉన్నది. ఒక్కటే ఇవాళ కేసీఆర్ సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద కాదు. ఆంధ్ర పార్టీ అని ముద్దరేసి సక్సెస్ అయ్యిండు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున చంద్రబాబు గారి నాయకత్వంలో లేస్తుంది. బట్ కొన్ని ఇష్యూస్ లో ఇబ్బంది అవట్లేదా అక్కడ తీసుకునే నిర్ణయాల వల్ల? ఇక్కడ మీరు మాట్లాడితే ఏది వస్తలేదు. అక్కడ పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. అది లోటు బడ్జెట్, ఆడ ఇబ్బంది పడతాడు పాపం, కష్టపడతాడు. ఈడ ధనవంతుల బడ్జెట్ అని ఆయన చెప్తా ఉంటాడు. ధనవంతుల బడ్జెట్, డబ్బున్న బడ్జెట్ అని చెప్పి ఈ రోజు ఇంకా మోసం చేస్తాడని ప్రజల్లో లేదా? దయన్న సెటిల్మెంట్లు దందాలు బాగా చేస్తారంటారు, నిజమేనా? అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అంతవరకు నా జీవితంలో అడగలే. దందాలు సెటిల్మెంట్స్ లలో దయాకర్ రావు పట్టించుకోవడానికి పేరున్నది. దయాకర్ రావు చేయడు, దయన్న చేస్తాడు. ఎవ్వరు చేయరు. అది మీరు తప్పది. అది మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీరు వెనక తీసుకోవాలి. అసుంటి ఇంతవరకు అబండా కూడా రాలే. ఒకవేళ బీజేపీ నుంచి బయటకు వస్తే టీటీడీపీ భవిష్యత్తు ఇబ్బందికరమే అనే వాతావరణం లేదా? తెలుగుదేశం పార్టీ సొంతంగా నిలబడే హక్కు కూడా ఉన్నది, సొంతంగా నిలబడ్డది. మొన్న ఎన్నికల్లో చూసిన బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు ఇంకా మంచిగా అయితే ఇంకా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉండేది. బీజేపీ కావాలని ఎక్కువ సీట్లు అడిగి కొంత ఇబ్బంది పడ్డది. మొదట్లో వ్యతిరేకించినట్టున్నారుగా కొంతమంది. వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ గెలిచినాయి చాలా సీట్లు. బీజేపీ కూడా గెలిచే అవకాశాలు ఉండే. వాళ్ళు కోరుకున్న సీట్లు కొన్ని తీసుకుంటే మంచిగుండు, అనవసరంగా ఎక్సైజ్ తీసుకొని ఇబ్బంది పడ్డారు. సరత్నగర్ బై ఎలక్షన్ కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో ఫెయిల్యూర్, టోటల్ గా జనగణమన ఇష్యూ, ఈ వ్యవహారాన్ని తీసుకుంటే గనక తెలంగాణ తెలుగుదేశం
కొన్ని విషయాల్లో కీలకమైన తప్పిదాలు చేసింది అంటే ఒప్పుకుంటారా? తప్పు ఎక్కడ చేయలేదండి. కావాలని టీఆర్ఎస్ పార్టీ తప్పు రుద్ది శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అడుగుడు తప్ప మేము నైతికంగా మేము కృష్ణారెడ్డి అడగలేదు, ధర్మారెడ్డి తలసాని విషయంలో కూడా అంటారు అది ఒక కడుపు అంట, ఆయన పార్టీ నుంచి మంత్రిగా మీరు ఒక జర్నలిస్ట్ గా అడగండి. ఒక మంత్రిగా తెలుగుదేశం పార్టీ గెలిచి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా ఉన్నదా? అది మీరు అడగొద్దా? మాదిగా మాలలకు మంత్రివర్గంలో ఇవ్వకపోతే మేము అడగొద్దా? మహిళలకు ఇవ్వకపోతే అడగొద్దా? మేము ఉండి ప్రతిపక్షంగా ఉండేందుకండి? అంటే గంత ద్రోహం చేస్తాంటే కూడా అడిగితే కావాలని జాతి ఇప్పుడు నీకు మేము ఒక్కటే అంటున్నాం, మేము జాతీయ జెండా మీద అవమానపరిచిన సీడీలు బయటపెట్టి ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు 4 సీడీలు ఉన్నాయి, ఒక్క సీడీ చూపెట్టావు, సీడీలో సగం చూపెట్టావు. ఆ 4 సీడీలు చూపెట్టి పెట్టండి. 4 సీడీలు చూపెట్టమని మేము డిమాండ్ చేసిన ఇంతవరకు చూపెట్టలే. ప్రజలు నిర్ణయిస్తారు కదా సీడీ. మేము జాతీయ గీతం మీద తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తారు. మంత్రి కాకుండానే రాజకీయ ప్రస్థానం ముగిసిపోయేలా కనిపిస్తోంది. పర్వాలేదా? వేరే దారి ఏమైనా వెతుకున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తే చాలు. నాకు మంత్రి వచ్చినా పర్వాలేదు, ముఖ్యమంత్రి వచ్చినా రాకున్నా పర్వాలేదు, ఏది రాకున్నా పర్వాలేదు. తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొచ్చుడే నా ధ్యేయం. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొస్తే ముఖ్యమంత్రి మీరేనా? ముఖ్యమంత్రి రాకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరే అన్నారు ముఖ్యమంత్రి అని మాటల్లో. ముఖ్యమంత్రి రాకున్నా పర్వాలేదు అన్నా, కానీ ముఖ్యమంత్రి అవ్వాలని అయితే ఉంది. ముఖ్యమంత్రి కావాలని కోరుకుండదా? నాకు కాకున్నా పర్వాలేదు, మంత్రి కాకున్నా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకొచ్చుడే నా ధ్యేయం. రైట్ అరవిల్ గారు, థ్యాంక్ యూ పాయింట్ బ్లాంక్ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఇది టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ పక్ష నేత దయాకర్ రావుతో పాయింట్ బ్లాంక్. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి